వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ క్లాస్లో జీతం నుండి ఆదాయం లెక్కింపు అనే అంశానికి సంబంధించి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి అనే విషయం నేర్చుకోబోతున్నాం. ముందుగా జీతం నుండి ఆదాయం లెక్కించాలి అంటే జీతం యొక్క స్ట్రక్చర్ ఒకసారి ఏ విధంగా ఉంది మనం చూద్దాం. జీతం యొక్క స్ట్రక్చర్ ఒకసారి మీరు చూసినట్లయితే జీతం 4 ప్రధాన భాగాలుగా విభజించడం జరిగింది. 1 జీతము, 2 భత్యాలు, 3 పరిలబ్ధులు, 4 జీతం బదులుగా ప్రయోజనాలు. ఈ 4 అంశాలను కలిపినట్లయితే స్థూల జీతం వస్తుంది. ఈ స్థూల జీతం నుండి సెక్షన్ 16 కింద మనకి 3 రకాల తగ్గింపులు ఉన్నాయి. ప్రామాణిక తగ్గింపు, వినోద భత్యము, వృత్తి పన్ను. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి ప్రామాణిక తగ్గింపు 50,000, వినోద భత్యము, వృత్తి పన్ను. ఈ 3 రకాల తగ్గింపులు స్థూల జీతం నుండి తగ్గించినచో జీతం నుండి ఆదాయము వస్తుంది. మనం గత క్లాసుల్లో ఈ 4 విభాగాలకి సంబంధించి ఒక్కొక్క విభాగంలో ఏ అంశాలు వస్తాయి అనే విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ముందుగా ఈ జీతం నుండి ఆదాయము అనే అంశంలో ఉండే ఈ ప్రధాన 4 విభాగాలలో ఏ అంశం ఏ విభాగానికి చెంది ఉంటుంది, అలాగే ఆ అంశం యొక్క పన్ను బాధ్యత పూర్తిగా పన్ను గురవుతుందా, పాక్షికంగా పన్ను గురవుతుందా, పూర్తిగా మినహాయింపు ఉంటుందా అనే విషయం పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన తర్వాత మాత్రమే జీతం నుండి ఆదాయము ప్రాక్టికల్ గా లెక్కించడానికి వీలవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ ఒకసారి మనం చూద్దాం. ఈ క్రింది వివరాల నుండి శ్రీరాము ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించండి. ఇక్కడ శ్రీరామ్ అనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఆయన జీతం నుండి ఆదాయం లెక్కించాలి. ఇచ్చినటువంటి సమాచారం ఒకసారి చూసినట్లయితే బేసిక్ జీతము నెలకి 20,000 రూపాయలు, కరువు భత్యము నెలకి 10,000. ఇక్కడ బ్రాకెట్ లో సర్వీస్ ప్రయోజనాలలో కలుస్తుంది అంటే కరువు భత్యము సర్వీస్ ప్రయోజనాలలో కలుస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే శ్రీరామ్ పదవీ విరమణ చేసే సందర్భంలో శ్రీరామ్కి చెల్లించవలసిన పదవీ విరమణ ప్రయోజనాలు జీతం ఆధారంగా చెల్లించేటప్పుడు ఆ సందర్భంలో జీతం అనగా బేసిక్ జీతము మరియు కరువు భత్యాన్ని లెక్కలోనికి తీసుకుని శ్రీరామ్కు చెల్లించే ప్రయోజనాలను చెల్లిస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇతర అంశాలు చూసినట్లయితే జీతం బకాయి 15,000, అదనపు కాల పారితోషికము 20,000 రూపాయలు. ఇతర సమాచారం చూద్దాం. ఉచిత వసతి గృహము విలువ సంవత్సరానికి 90,000. శ్రీరామ్ మరియు అతని యజమాని విడివిడిగా శాసనాత్మక భవిష్య నిధికి 30,000 రూపాయలు చెల్లిస్తున్నారు. 12% చొప్పున శాసనాత్మక భవిష్య నిధిలో జమ అయినటువంటి వడ్డీ 12,000 రూపాయలు. సెలవుపై ప్రయాణ రాయితీ సౌకర్యము 20,000 రూపాయలు. 2 పిల్లల చదువు భత్యం 20,000 రూపాయలు. ఇది మనకి ప్రశ్నలో ఇచ్చినటువంటి పూర్తి సమాచారము. ఈ సమాచారం ఆధారంగా శ్రీరామ్ యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించాలి. ముందుగా జీతం నుండి ఆదాయం లెక్కించాలి అంటే ఇచ్చినటువంటి ప్రశ్నలో ప్రతి ఒక్క అంశము జీతం నుండి ఆదాయం లెక్కింపులో గల 4 విభాగాలలో ఏ విభాగానికి సంబంధించింది ఏ అంశము అని ప్రాథమికంగా గుర్తించాలి.
గుర్తించిన తరువాత ఒక్కొక్క అంశము పన్ను బాధ్యతను లెక్కించాలి. ఇక్కడ పన్ను బాధ్యత అంటే పూర్తిగా మినహాయింప, పూర్తిగా పన్నుకు గురయ్యే అంశమా, పాక్షికంగా పన్నుకు గురయ్యే అంశమా అనేది నిర్ధారించిన తరువాత మాత్రమే మనం జీతం నుండి ఆదాయము లెక్కించగలుగుతాము. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చిన ఒక్కొక్క అంశము చూద్దాం. ఏ ఏ విభాగానికి చెందినవో ఆ అంశాలని ముందుగా గుర్తిద్దాం. బేసిక్ జీతము, కరువు భత్యము, జీతం బకాయి, అదనపు కాల పారితోషికము. ఈ 4 అంశాలు జీతం నుండి ఆదాయంలో ఉన్న 4 విభాగాలలో మొట్టమొదటి విభాగం అయినటువంటి జీతం అనేటటువంటి విభాగానికి సంబంధించినటువంటి అంశాలు. అలాగే ఇతర అంశాలు ఏ విభాగానికి చెందినవో చూద్దాం. ఉచిత వసతి గృహము విలువ సంవత్సరానికి 90,000. ఈ ఉచిత వసతి గృహము అనేది మనకి పరిలబ్ధిగా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు పరిలబ్ధి అనేటటువంటి ఒక విభాగం ఉంది, 3వ విభాగం, దానికి చెందినటువంటి అంశం. అలాగే శ్రీరామ్ మరియు అతని యజమాని విడివిడిగా శాసనాత్మక భవిష్య నిధికి చెల్లించేటటువంటి మొత్తాలు, ఈ అంశము జీతము అనేటటువంటి విభాగానికి చెందినది. ఇక్కడ వీరు జమ చేస్తున్న మొత్తం శాసనాత్మక భవిష్య నిధికి కాబట్టి ఈ యొక్క భవిష్య నిధిలో జమ చేసిన మొత్తము మరియు పొందినటువంటి వడ్డీ పూర్తిగా పన్ను నుండి మినహాయింపు పొందేటటువంటి ఆదాయము. ఇక్కడ జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు శాసనాత్మక భవిష్య నిధికి సంబంధించిన అంశం జీతం నుండి ఆదాయంలో చూపించవలసినటువంటి అవసరం లేదు. సెలవుపై ప్రయాణ రాయితీ సౌకర్యం అంటే ఎల్టీసీ అంటారు. సెలవుపై ప్రయాణ రాయితీ సౌకర్యం అనేది జీతముకు బదులుగా యజమాని కల్పించేటటువంటి ప్రయోజనంగా మనం భావించాలి. అలాగే ఇద్దరు పిల్లల చదువు భత్యం, ఈ అంశం జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో జీతం నుండి ఆదాయము దానికి సంబంధించిన విభాగాలలో భత్యాలు అనే విభాగానికి చెందినదిగా మనం గుర్తించాలి. ఈ విధంగా ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు అందులో ఉండే 4 విభాగాలలో ఏ ఏ విభాగానికి చెందినది ప్రతి ఒక్క అంశము గుర్తించిన తరువాత ఒక్కొక్క అంశము పన్ను యొక్క బాధ్యతను లెక్కించవలసి ఉంటుంది. ఈ యొక్క పన్ను యొక్క బాధ్యతను లెక్కించేటప్పుడు ఆదాయ పన్ను చట్టములో తెలియచేసినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా పన్ను యొక్క బాధ్యతను నిర్ధారించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సమాచారం ఆధారంగా జీతం నుండి ఆదాయం ఏ విధంగా లెక్కించాలి ఒకసారి మనం చూద్దాం. జీతం నుండి ఆదాయం లెక్కించడానికి ఫార్మెట్ అంటే నమూనా ఈ విధంగా తయారు చేసుకోవాలి. వివరాలు మొత్తం అంటే ఇన్నర్ కాలం అవుటర్ కాలం. ఇక్కడ మనకి యాడ్ చేయవలసినవి సబ్ట్రాక్ట్ చేయవలసినవి ఈ కాలంలో చేస్తాం, ఫైనల్ అమౌంట్స్ చివరి కాలంలో వేస్తాం. హెడ్డింగ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హెడ్డింగ్ 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీరామ్ యొక్క జీతము నుండి పన్ను విధింపు గురయ్యే ఆదాయము లెక్కింపు. ఈ విధంగా మనం హెడ్డింగ్ పెట్టాలి. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరం. మనం ఆల్రెడీ గత క్లాసుల్లో పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏంటి, గత సంవత్సరం అంటే ఏంటి తెలుసుకున్నాం. మరి ఒకసారి గుర్తించుకుందాం. పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో అయితే ఆదాయంపై పన్ను లెక్కిస్తున్నామో ఆ సంవత్సరాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరంగా భావించడం జరుగుతుంది. గత సంవత్సరం అంటే ఏ సంవత్సరం యొక్క ఆదాయంపై మనం పన్ను లెక్కిస్తున్నామో ఆ సంవత్సరాన్ని గత సంవత్సరంగా భావించడం జరుగుతుంది. ఇక్కడ గత సంవత్సరం అనేది 2019 ఏప్రిల్ 1న మొదలై 31 మార్చి 2020తో అంతమవుతుంది. పన్ను నిర్ధారణ సంవత్సరం అనేది 1 ఏప్రిల్ 2020న ప్రారంభమై 31 మార్చి 2021న అంతమవుతుంది. ఈ పన్ను నిర్ధారణ సంవత్సరంలో జీతం నుండి ఆదాయం ఏ విధంగా లెక్కిస్తారో చూద్దాం. ముందుగా జీతం నుండి ఆదాయం లెక్కించడానికి 4 ప్రధాన విభాగాలు ఉన్నాయని చెప్పాను. ఒక్కొక్క విభాగంలో ఏ అంశాలు వస్తాయో చెప్పాను. అది
ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ముందుగా 4 విభాగాలు ముందు జీతం వేయాలి, తర్వాత రెండవ విభాగం అలవెన్సులు వేయాలి, తర్వాత మూడవ విభాగం పరిలబ్ధులు వేయాలి, తర్వాత 4వ విభాగం జీతం బదులుగా లాభాలు వేయాలి. ఈ 4 అంశాలు కలిపితే స్థూల జీతం వేయాలి. ఆ తర్వాత సెక్షన్ 16 ప్రకారం అంటే 16 ప్రకారం సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు చేసిన తర్వాత జీతం నుండి ఆదాయం లెక్కించాలి. ముందుగా సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం జీతం అనేటటువంటి అంశంలో ఏ వస్తాయి చూద్దాం. బేసిక్ జీతము, కరువు భత్యము, బకాయి జీతము, అదనపు కాల పారితోషికం. మనకి ప్రశ్నలో ఇచ్చినటువంటి ఈ 4 అంశాలు జీతం అనే విభాగంలోనికి వస్తాయి. బేసిక్ జీతం నెలకి ఇవ్వడం జరిగింది ప్రశ్నలో. మనం సంవత్సరానికి జీతం లెక్కిస్తాం. సో నెలకి 20,000, సంవత్సరానికి 2,40,000. అలాగే కరువు భత్యం నెలకి ఇవ్వడం జరిగింది, సంవత్సరానికి లెక్కించినట్లయితే 1,20,000. బకాయి జీతం, అదనపు కాల పారితోషికం మొత్తం ఇవ్వడం జరిగింది డైరెక్ట్ గా. ఈ 4 అంశాలని కలిపితే మనకి 3,95,000 వచ్చింది. ఇది పూర్తిగా పన్నుకు గురయ్యే మొత్తం. సో కావున 3,95,000ను ఇక్కడ ఈ విధంగా చూపించాలి. జీతం నుండి ఆదాయం లెక్కింపులో మొట్టమొదటి విభాగం జీతం పూర్తయింది. ఇప్పుడు రెండవ విభాగం అలవెన్సులు లేదా భత్యాలు. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చినటువంటి ఒకే ఒక భత్యం పిల్లల చదువు భత్యం. ఇక్కడ యజమాని స్వీకరించిన పిల్లల చదువు భత్యం 20,000. ఆదాయ పన్ను చట్టం ప్రకారం పిల్లల చదువు భత్యానికి సంబంధించి ఇచ్చినటువంటి నిబంధన 2 పిల్లలకు ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున మినహాయింపు పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున సంవత్సరానికి అంటే ఇంటూ 12 ఇంటూ 2 పిల్లలకు అంటే 2,400 వరకు మినహాయింపు అనేది లభిస్తుంది. మనం స్వీకరించినటువంటి చదువు భత్యం 20,000లో మినహాయింపు 2,400 మినహాయించిన తర్వాత మిగులు మొత్తం పూర్తిగా పన్నుకు గురవుతుంది. ఇక్కడ 17,600 రూపాయలు అంటే 20,000 నుంచి 2,400 మినహాయించిన తర్వాత వచ్చిన 17,600 పూర్తిగా పన్నుకు గురవుతుంది. ఇప్పటి వరకు మనం జీతం నుండి ఆదాయం లెక్కింపులో మొట్టమొదటి విభాగం జీతం పూర్తి చేసాం, రెండవ విభాగం అలవెన్సులు పూర్తి చేసాం. ఇప్పుడు మూడవ విభాగము పరిలబ్ధులు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో పరిలబ్ధులకు సంబంధించి ఒకే ఒక అంశం ఇవ్వడం జరిగింది. అది ఉచిత గృహ వసతి విలువ. ఉచిత గృహ వసతి విలువ ఇక్కడ 90,000గా ఇవ్వడం జరిగింది. ఉచిత గృహ వసతి విలువ యొక్క పరిలబ్ధిని నిర్ధారించడానికి ఆదాయ పన్ను చట్టంలో పొందుపరిచినటువంటి నియమాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇక్కడ ఉచిత గృహ వసతి విలువ పరిలబ్ధిని లెక్కించడానికి ఉద్యోగులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రభుత్వ ఉద్యోగి, 2 ఇతర ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి పరిలబ్ధి విలువను లెక్కించడానికి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు, దీన్ని లైసెన్స్ ఫీజు అంటారు, దాన్నే పరిలబ్ధి విలువగా పరిగణించడం జరుగుతుంది. లేదా ప్రభుత్వం ఇదే రకమైనటువంటి వసతి వేరొక ఉద్యోగులకు ఇచ్చినప్పుడు ఎంత మొత్తం వసూలు చేశారో అంత మొత్తాన్ని పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో ప్రభుత్వం నిర్ధారించినటువంటి విలువ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇచ్చినటువంటి మొత్తం వసతి గృహం విలువను పన్ను గురయ్యే మొత్తంగా, అదే మొత్తాన్ని ప్రభుత్వం నిర్ధారించిన మొత్తంగా భావించి పూర్తిగా పన్ను గురయ్యే పరిలబ్ధిగా ఈ 90,000 రూపాయలను ఇక్కడ లెక్కలోనికి తీసుకోవడం జరిగింది. ఉచిత గృహ వసతి విలువ ఒకవేళ ఇతర ఉద్యోగులు అయినట్లయితే దానిని లెక్కించే విధానం ఆదాయ పన్ను చట్టంలో పొందుపరచడం జరిగింది. అది ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూద్దాం. 25 లక్షలు జనాభాకు మించి ఉన్నటువంటి పట్టణాలలో అయితే ఉచిత గృహ వసతి యొక్క పరిలబ్ధి విలువను ఉద్యోగి యొక్క జీతంలో 15%గా నిర్ధారిస్తారు. ఒకవేళ ఆ యొక్క పట్టణం 10 లక్షల జనాభాకు మించి 25 లక్షల లోపు జనాభా ఉన్నట్టయితే ఉద్యోగి యొక్క జీతంలో 10% పరిలబ్ధి విలువగా లెక్కించడం జరుగుతుంది. ఒకవేళ జనాభా 10 లక్షల లోపు ఉన్నట్లయితే
ఉద్యోగి యొక్క జీతంలో 7.5% పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఇది పరిలబ్ధులు సంబంధించి ఉచిత గృహవసతి విలువలను లెక్కించేటటువంటి విధానం ఇతర ఉద్యోగుల సందర్భంలో. ఇక్కడ ప్రశ్నలో ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇక్కడ నిర్ధారించినటువంటి మొత్తం విలువ 90,000 రూపాయల్లో పూర్తిగా పన్నుకు గురయ్యే అంశంగా భావించి ఇక్కడ ఈ విధంగా చూపించడం జరిగింది. సో ఇప్పటి వరకు జీతం నుండి ఆదాయం లెక్కింపులో ఉండేటటువంటి విభాగాలలో 3 విభాగాలు అంటే జీతం, అలవెన్సులు, పరిలబ్ధులు పూర్తయ్యాయి. 4వ విభాగం ఇప్పుడు మనం ఏ విధంగా 4వ విభాగానికి సంబంధించిన అంశాలు పన్నుకు గురవుతాయో చూద్దాం. 4వ విభాగం జీతంకు బదులు లాభాలు. ఇచ్చినటువంటి ప్రశ్నలో జీతంకు బదులు లాభాలకు చెందినటువంటి ఒకే ఒక అంశం ఇవ్వడం జరిగింది. అది సెలవుపై ప్రయాణ రాయితీ సౌకర్యము. ఈ సెలవుపై ప్రయాణ రాయితీ సౌకర్యం అనేది వాస్తవంగా ఉద్యోగి ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి మిగులు మొత్తం పన్నుకు గురవుతుంది. ఈ యొక్క సందర్భంలో ప్రశ్నలో సెలవుపై ప్రయాణ రాయితీ సౌకర్యం విలువ 20,000గా చెప్పడం జరిగింది. వాస్తవంగా చేసిన ఖర్చు వివరాలు ఇవ్వలేదు కాబట్టి మనం ఈ 20,000 రూపాయల మొత్తాన్ని వాస్తవంగా ఉద్యోగి ఖర్చు చేసినట్లుగా భావించి ఈ 20,000ను మినహాయించి పన్నుకు గురయ్యే మొత్తం 0గా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే జీతం నుండి ఆదాయానికి సంబంధించి 4 విభాగాల్లో వచ్చేటటువంటి అంశాలను గుర్తించి ఒక్కొక్క విభాగానికి చెందినటువంటి పన్ను బాధ్యతకి అంశాలను లెక్కించిన తర్వాత ఈ 4 అంశాలను కలిపితే మనకి స్థూల జీతం వస్తుంది. ఈ యొక్క స్థూల జీతం నుండి సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు తగ్గించాలి. సెక్షన్ 16 ప్రకారం మనకి 3 రకాలైనటువంటి తగ్గింపులు ఉన్నాయి. ఒకటి ప్రామాణిక తగ్గింపు 50,000. ఈ ప్రామాణిక తగ్గింపు 50,000 అనేది 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి చెందినది. ఈ యొక్క ప్రామాణిక తగ్గింపు ప్రశ్నలో ఇవ్వడం జరగదు. సాధారణంగా ప్రామాణిక తగ్గింపు డైరెక్ట్ గా 50,000 అది మీరు గుర్తుపెట్టుకుని ప్రామాణిక తగ్గింపుని స్థూల జీతం నుండి తగ్గించవలసి ఉంటుంది. వినోద భత్యం, ఈ యొక్క ప్రశ్నలో వినోద భత్యానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వినోద భత్యం లేనట్లుగా భావించి 0. అలాగే వృత్తి పన్ను ఒకవేళ ఉన్నట్లయితే వృత్తి పన్ను మినహాయించడం జరుగుతుంది. ఈ ప్రశ్నలో వృత్తి పన్ను కూడా లేదు. సో ఇది కూడా 0. సో మొత్తం సెక్షన్ 16 ప్రకారం ఉన్న తగ్గింపులు 50,000 ప్రామాణిక తగ్గింపు మాత్రమే. ప్రామాణిక తగ్గింపు 50,000 రూపాయలు స్థూల జీతము నుండి తగ్గించినట్లయితే మనకి మిగులు మొత్తం జీతం నుండి ఆదాయం వస్తుంది. ఇక్కడ స్థూల జీతం 5,02,600 నుండి ప్రామాణిక తగ్గింపు 50,000 మినహాయించినట్లయితే 4,52,600 జీతం నుండి ఆదాయంగా మనం పరిగణించాలి. ఇది జీతం నుండి ఆదాయం లెక్కించేటటువంటి విధానం. మరొకసారి చెప్తున్నాను, జీతం నుండి ఆదాయం లెక్కించాలి అంటే మనకి ప్రశ్నలో ఇచ్చినటువంటి అంశాలను ప్రతి ఒక్క అంశము జీతం నుండి ఆదాయం లెక్కింపులో ఉన్న 4 విభాగాలలో ఏ విభాగానికి చెందిన అంశము అని ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకుని తదుపరి ఒక్కొక్క అంశం యొక్క పన్ను బాధ్యతను చట్టంలో పొందుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మనం లెక్కించాలి. ఇలా ఈ 4 విభాగాలకి చెందినటువంటి అంశాలను చూపించిన తర్వాత ఈ 4 విభాగ అంశాలను పూర్తిగా కలిపితే స్థూల జీతం వస్తుంది. అందులోంచి సెక్షన్ 16 ప్రకారం ప్రామాణిక తగ్గింపు, వినోద భత్యము, వృత్తి పన్ను తగ్గించినట్లయితే మనకి జీతం నుండి ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు మనం జీతం నుండి ఆదాయం ఏ విధంగా లెక్కించాలి అనేటటువంటి అంశం గురించి మనం నేర్చుకున్నాం. తదుపరి క్లాస్లో మరి యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాబాయ్, సైనింగ్ అవుట్, మీ గుడిపాటి శ్రీనివాసరావు.